Hi, welcome to SVMS channel. Inter Maths 2B integration. Exercise 6th B. Second Roman law 39th sum. Okay. Integral 1 by a square sin square x plus b square cos square x dx. Okay. Integral 1 by a square sin square x plus b square cos square x dx. ఇది ప్రూవ్ చేయాలి. ఓకేనా, చూడండి సొల్యూషన్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఒకసారి. ఇంటిగ్రల్ ఇచ్చిన ప్రాబ్లం వేస్తున్నాం చూడండి. ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ చూడండి, డివైడింగ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ దేంతో చేస్తున్నామంటే విత్ చూడండి ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్. సో కాస్ స్క్వేర్ ఎక్స్తో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని డివైడ్ చేస్తున్నాం. ఓకేనా చూడండి, ఇంటిగ్రల్ 1 బై ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై, ఓకేనా చూడమ్మా, ఏ స్క్వేర్ sin square x by a square cos square x plus b square cos square x by a square cos square x into dx. ఓకే, సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇది వాల్యూ బయటకు తీసుకొచ్చేద్దాం. ఇంటిగ్రల్ 1 బై ఏ స్క్వేర్ కదా, చూడండి 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏమవుతుందమ్మా, 1 బై కాస్ స్క్వేర్ తీటాని ఏమని రాయొచ్చు, సీకెండ్ స్క్వేర్ తీటా. సో సీకెండ్ స్క్వేర్ ఎక్స్ బై, చూడండి ఇక్కడ డినామినేటర్ చూడండి ఒకసారి, సైన్ తీటా బై కాస్ తీటా అంటే ట్యాన్ తీటా, అంటే స్క్వేర్ ఉంది కాబట్టి ట్యాన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బీ బై ఏ, బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ కదా, సో బీ బై ఏ హోల్ స్క్వేర్ రాయొచ్చు ఇంటూ డిఎక్స్. ఓకేనా, సో 1 బై ఏ స్క్వేర్ కాన్స్టెంట్ వాల్యూ బయటకు తీసుకొస్తాం. ఇంటిగ్రల్ 1 బై కాస్ స్క్వేర్ తీటా అని సీకెండ్ స్క్వేర్ తీటా అని రాయొచ్చు కదా, 1 బై కాస్ తీటా అంటే సీకెండ్ తీటా కదా. సో సైన్ బై కాస్ అంటే ట్యాన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బీ బై ఏ హోల్ స్క్వేర్, కాస్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి ఇంటూ డిఎక్స్. ఓకే, అర్థమైంది కదమ్మా. ఓకేనా, చూడండి ఇక్కడ లెట్ ట్యాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకున్నాం. ఓకేనా, చూడండి డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. ఓకే, అర్థమైందా. సో వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయండి, అంటే ఏంటి 1 బై ఏ స్క్వేర్. సో ఓకే 1 బై ఏ స్క్వేర్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే డిటి కదా, అంటే 1 బై tan స్క్వేర్ ఎక్స్ అంటే ఏమవుతుంది టీ స్క్వేర్ కదా, tan ఎక్స్ అంటే టీ, tan స్క్వేర్ అంటే ఏమవుతుంది టీ స్క్వేర్. ఓకే, ప్లస్ బీ బై ఏ సేమ్ యాజ్ ఇది కదలండి, బీ బై ఏ హోల్ స్క్వేర్. ఓకేనా, ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే డిటి. ఓకేనమ్మా, అర్థమైంది ఎంతవరకును. ఓకే, చూడండి ఫార్ములా ఒకటి తెలుసు మీకు, ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటంటే 1 బై ఏ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. సో ఈ ఫార్ములా యూస్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో 1 బై ఏ స్క్వేర్ ఇంటూ 1 బై ఏ అంటే ఎంత, ఇక్కడ బీ బై ఏ కదమ్మా, బీ బై ఏ ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్, చూడండి ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ టీ కదా, టీ బై ఏ అంటే అంత బీ బై ఏ కదా, సో బీ బై ఏ ప్లస్ సి. ఓకేనా, సో 1 బై ఏ స్క్వేర్ ఇంటూ దీని డినామినేటర్లోకి వెళ్తుంది కదా, ఏ బై బి ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఈ స్మాల్ ఏ అనేది న్యూమరేటర్లోకి వెళ్తుంది కదా, ఏటీ బై బి ప్లస్ సి. ఓకేనా,
సో ఇక్కడ ఏ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 1/AB ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ A స్మాల్ t ఇంటూ B/B ప్లస్ C. ఇక T అంటే ఏంటి, tan x కదా, అదే వేస్తున్నాను చూడండి. అంటే 1/AB tan ఇన్వర్స్ ఆఫ్ A ఇంటూ tan x/B, ఓకే, ప్లస్ C. ఓకేనమ్మా, 1/AB tan ఇన్వర్స్ ఆఫ్ A tan x/B ప్లస్ C. దీన్నే A/B ఇంటూ tan x అని కూడా రాయొచ్చు. సో దీన్ని ఇట్లా రాయండి, 1/AB tan ఇన్వర్స్ ఆఫ్ A/B tan x ప్లస్ C. ఓకేనా, 1/AB tan ఇన్వర్స్ ఆఫ్ A/B tan x ప్లస్ C. ఓకే, అర్థమైందా? ఒకసారి చూడండి, ఏమి ఇచ్చారు ఇక్కడ, 1/A² sin² x ప్లస్ 1b² cos² x dx. సో ఇక్కడ ఏం చేసామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మాత్రం మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి, డివైడింగ్ న్యూమినేటర్ అండ్ డినామినేటర్ విత్ A² cos² x. సో A² cos² xతో డివైడ్ చేసాం న్యూమినేటర్ అండ్ డినామినేటర్ని, ఓకేనా. సో 1/A² cos² x, సో A² sin² x బై A² cos² x ప్లస్ B² cos² x బై A² cos² x. ఓకే, సో క్యాన్సిల్ అయిపోయి క్యాన్సిల్ చేస్తాం. sin 1/cos అంటే secant theta, sin by cos అంటే tan. సో B/A². let tan x is equal to t. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, tan xకి secant² x dx is equal to dt. సో 1/A² ఇంటిగ్రల్ 1/t² ప్లస్ B/A² dt. సో ఇంటిగ్రల్ 1/x² ప్లస్ A² dxకి ఫార్ములా ఏంటి, 1/A tan ఇన్వర్స్ ఆఫ్ x/A ప్లస్ C. ఓకే, సో ఈ ఫార్ములా యూజ్ చేసాం, 1/A² 1/B/A tan ఇన్వర్స్ ఆఫ్ t/B/A ప్లస్ C. ఓకేనా, 1/A², ఈ A అనేది న్యూమినేటర్లోకి వెళ్తుంది, A/B tan ఇన్వర్స్ ఆఫ్ AT/B ప్లస్ C. సో AA క్యాన్సిల్, 1/AB tan ఇన్వర్స్ ఆఫ్ AT/B, T అంటే tan x. సో అదే వేసాం, ఓకేనా. సో స్క్రీన్ షాట్ తీసుకున్నాము ఒకసారి. ఓకే, అర్థమైందా? ఓకేనా, ఓకే. సో 40 సెకండ్ ప్రాబ్లంలోనే 40 ప్రాబ్లం చూడండి ఒకసారి. సమ్ ఏంటంటే, ఇంటిగ్రల్ 1/sin ఆఫ్ x మైనస్ a ఇంటూ sin ఆఫ్ x మైనస్ b ఇంటూ dx. ఓకేనా, ఇది ప్రాబ్లం చూడండి. ఇంటిగ్రల్ చూడండి ఒకసారి, సెకండ్ ప్రాబ్లంలోనే 40 సమ్ ఇంటిగ్రల్ 1/sin ఆఫ్ x మైనస్ a ఇంటూ sin ఆఫ్ x మైనస్ b dx. ఓకేనా, చూడండి ఒకసారి, x మైనస్ a ప్లస్ x మైనస్ b చేయండి, x మైనస్ a ప్లస్ x మైనస్ b ప్లస్ చేస్తే 2x మైనస్ ఆఫ్ a ప్లస్ b వస్తుంది, మైనస్ చేయండి, మైనస్ ప్లస్ b, మైనస్ s ప్లస్ s క్యాన్సిల్ అయిపోయింది, అంటే మైనస్ b మైనస్ a వచ్చింది కదా, అవునా. చూడండి ఒకసారి, ఇక్కడ ఏం చేస్తున్నామంటే సైన్ ఆఫ్ b మైనస్ చేసి మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాం. చూడండి జట్టుగాను, సొల్యూషన్ ఇంటిగ్రల్ 1/sin ఆఫ్ x మైనస్ a ఇంటూ sin ఆఫ్ x మైనస్ b dx. ఇదే కదా ప్రాబ్లం. ఓకే, మల్టిప్లై అండ్ డివైడెడ్ విత్ సైన్ ఆఫ్ b మైనస్ a చేస్తున్నాను. చూడండి, సైన్ ఆఫ్ b మైనస్ aతో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాను. ఓకేనా, చూడండి, ఇంటిగ్రల్ sin ఆఫ్ b మైనస్ a బై 1/sin ఆఫ్ b మైనస్ a బయట రాశాను. ఓకేనా, మల్టిప్లై అండ్ డివైడ్ కదా. సో డినామినేటర్ వాల్యూ ఏంటి, sin ఆఫ్ x మైనస్ a ఇంటూ sin ఆఫ్ x మైనస్ b.
ఓకేనా, ఇంటూ డిఎక్స్. ఓకే, 1 sin of b minus a. ఓకే, ఇంటిగ్రల్ చూడండి, ఈ బి మైనస్ ఏ ప్లేస్లో ఏం రాయొచ్చు మా ఎక్స్ మైనస్ ఏ మైనస్ ఎక్స్ ప్లస్ బి, దీని బదులే కదా బి మైనస్ ఏ అని వచ్చేది. అంటే ఏం రాయొచ్చు, సైన్ ఆఫ్, చూడండి జాగ్రత్తగా, ఎక్స్ మైనస్ ఏ మైనస్ ఎక్స్ మైనస్ బి అని రాస్తున్నా, రాయొచ్చు కదా. ఎక్స్ మైనస్ ఏ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి మైనస్ ఏ. ఓకే, ఓకేనా. సో డినామినేటర్ వాల్యూ సేమ్ యాజ్ ఇట్గా రాసేయండి. సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి ఇంటూ డిఎక్స్. ఓకేనా. సో 1 సైన్ ఆఫ్ బి మైనస్ ఏ. ఓకేనమ్మా. ఇంటిగ్రల్ చూడండి, ఇది ఎలా ఉంది, ఇదంతా ఏ అనుకోండి, ఇదంతా బి అనుకోండి. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంచండి. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి, అంతే కదా ఫార్ములా, గుర్తొచ్చిందమ్మా. సో సైన్ ఏ అంటే ఎక్స్ మైనస్ ఏ ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి మైనస్ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి అంటే ఎక్స్ మైనస్ బి, అంతే కదా. సైన్ ఏ అంటే ఎక్స్ మైనస్ ఏ, కాస్ బి, బి అంటే ఎక్స్ మైనస్ బి మైనస్ కాస్ ఏ అంటే ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి. ఓకేనా. బై సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి ఇంటూ డిఎక్స్. ఓకే, చూడండి, 1 సైన్ ఆఫ్ బి మైనస్ ఏ ఇంటిగ్రల్. ఓకేనమ్మా, అర్థమవుతుందమ్మా. సో విడివిడిగా వేస్తున్నాను చూడండి. సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి బై సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి డిఎక్స్ మైనస్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి బై సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి ఇంటూ డిఎక్స్. ఓకేనా. సో 1 సైన్ ఆఫ్ బి మైనస్ ఏ సేమ్ యాజ్ ఇట్గా రాసేయండి. ఇందులో క్యాన్సిల్ అవుతుంది ఏమైనా ఉన్నాయమ్మా, సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి. సో కాస్ బై సైన్ అంటే ఇక్కడ ఏమొస్తుంది, కాస్ బై సైన్ అంటే కాట్ కదా. సో కాట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి డిఎక్స్ మైనస్ ఇక్కడ కూడా అంతే కదా, కాస్ బై సైన్ అంటే కాట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ డిఎక్స్. ఓకేనా. సో ఇక్కడ ఒక ఫార్ములా ఉంది చూడండి, ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ డిఎక్స్కి ఫార్ములా ఏంటమ్మా, లాగ్ మాడ్ సైన్ ఎక్స్ ప్లస్ సి. సో ఇది ఫార్ములా. ఓకేనా. ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాం చూడండి జాగ్రత్తగాను. సైన్ ఆఫ్ బి మైనస్ ఏ ఇంటిగ్రల్ కాట్ ఎక్స్, ఇదంతా ఎక్స్ అనుకుంటే కాట్ ఎక్స్ డిఎక్స్కి ఫార్ములా ఏంటి, లాగ్ మాడ్ సైన్ ఎక్స్, ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ బి. ఓకే, మైనస్. ఓకేనమ్మా, అర్థమవుతుందా. సేమ్ ఫార్ములా దీనికి కూడా అంతే కదా, లాగ్ మాడ్ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ. ఓకేనా, ప్లస్ సి. ఓకే, సో 1 సైన్ ఆఫ్ బి మైనస్ ఏ. ఓకే, ఇంటూ ఇంతవరకు ఇలా వదిలేసి తిని, లేకపోతే ఇది చూడండి, ఇది ఎమ్ ఇది ఎన్ అనుకుంటే లాగ్ ఎమ్ మైనస్ ఎన్కి ఫార్ములా ఏంటి, లాగ్ ఎమ్ మైనస్ లాగ్ ఎన్కి లాగ్ ఎమ్ బై ఎన్ కదా. సో దీన్నే ఇట్లా కూడా రాయొచ్చు, సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి బై సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ప్లస్ సి. ఓకే, ఇంతవరకు రాసిన ప్రాబ్లం లేదు, ఈ స్టెప్ వేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. సో లాగ్ ఎమ్ మైనస్ లాగ్ ఎన్ అంటే ఫార్ములా ఉంది కదా, లాగ్ ఎమ్ బై ఎన్. సో ఇట్లా ఇంతవరకు వదిలేసినా పర్వాలేదు, ఇది రాసినా ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, అర్థమైందమ్మా. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇక్కడ ఏమి డివైడ్ చేసామో గుర్తుపెట్టుకోండి అంతే, మల్టిప్లై అండ్ డివైడ్ విత్ సైన్ ఆఫ్ బి మైనస్ ఏ. ఓకే, సో 1 సైన్ ఆఫ్ బి మైనస్ ఏ మల్టిప్లై డివైడ్ చేసాం కదా, అది బయటకు తీసుకొచ్చాం. ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ బి మైనస్ ఏ బై సేమ్ యాజ్ టీజ్గా వేసాం డినామినేటర్. సో ఈ బి మైనస్ ఏ అని ఇట్లా రాసాం అంతే, ఎక్స్ మైనస్ ఏ మైనస్ ఎక్స్ ప్లస్ బి అంటే మైనస్ ఎక్స్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి.
సో ఇదంతా ఏ ఇది బి అనుకుంటే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేసాం. సైన్ ఏ మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో విడివిడిగా వేసాం, ఇంటిగ్రల్స్ అప్లై చేసాం. క్యాన్సిల్ అయిపోయి క్యాన్సిల్ చేసి సో కాస్ బై సైన్ అంటే కాట్, ఇది ఫార్ములా యూస్ చేసాం. ఓకే, అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే, ఓకే. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే.